గడిచిన వారం రోజులుగా ఛత్తీస్గఢ్లోని ఆబూస్మాడ్ వైపు కేంద్ర పోలీస్ బలగాలు సైనిక బలగాలు దూసుకెళ్తున్నాయి అన్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఆపరేషన్ ఖగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన దాడిని తిప్పికొట్టేందుకే తాము ధర్మారం పోలీస్ క్యాంప్ పై దాడికి దిగామని మావోయిస్టు పార్టీ దక్షిణ రీజనల్ బ్యూరో ప్రతినిధులు సమతా ప్రవక్తలు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. క్యాంపులపై మావోయిస్టు దళాలు దాడి జరిపిన సమయంలో ముగ్గురు తమ అనుచరులు అమరులయ్యారని తెలిపారు. అలాగే దాడి ప్రతిదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు సైతం సానుభూతి తెలిపారు. ప్రజల కోసం జరుగుతున్న యుద్ధంలో పోలీసుల వైపు సైన్యం వైపు వెళితే ఇలాంటి విషాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకని ఇతర ఉద్యోగాలను చేసుకోవాలని యువకులకు మావోయిస్టు పార్టీ నాయకులు సమతా ప్రవక్తలు సూచించారు. వారి ప్రకటన యథాతథంగా చదువుతున్నాం. భయం గెలుపుతున్న ఛత్తీస్గఢ్లోని ఆబూస్మాడ్ ప్రాంతంలో నక్సలైట్ల కేంద్ర పోలీసు బలగాల దాడి ప్రతిదాడులతో పై ప్రాంతం దద్దరిల్లిపోతుందన్న వార్తలు నేపథ్యంలో వారి ప్రకటన కొంత సమాచారాన్ని నాగరిక సమాజానికి తెలియజేసే ప్రయత్నం. వార్తా సారాంశం వినండి. ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం నిర్బంధకాండకు ఆపరేషన్ ఖగార్ అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే ధర్మవరం పోలీస్ క్యాంపు మీద దాడి చేశాము. ఈ దాడికి పూర్తి బాధ్యత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, రాష్ట్ర హోంమంత్రి విజయ్ శర్మలదే. ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వాల నిర్బంధకాండకు వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రియమైన ప్రజలారా, జనవరి 16వ తేదీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలోని ధర్మవరం పోలీస్ క్యాంపుపై విరోచిత దాడిని మా PLGA చేసింది. అనేక గంటల పాటు సాగిన ఈ విరోచిత పోరాటంలో అమూల్యమైన మా ముగ్గురు కామ్రేడ్స్ అమరులయ్యారు. వీరు కామ్రేడ్ కరటం దేవాల్, కంపెనీ కమాండర్, కర్రెగూడ గ్రామం, సూక్మా జిల్లా, చింతగుప్పదాన. 2006లో పూర్తికాలం కార్యకర్తగా వచ్చి అంచెలంచెలుగా ఎదిగి కంపెనీ కమాండర్ అయ్యాడు. అనేక ప్రతిఘటన పోరాటాలలో విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించాడు. రెండవ కామ్రేడ్ మూసాకా విక్రమ్, గ్రామం చందా, బీజాపూర్ జిల్లా. 2020లో పూర్తికాలం కార్యకర్తగా వచ్చి ప్రజలకి అంకితమైన పనిచేశాడు. బెటాలియన్ లో పార్టీ సభ్యుడి హోదాలో పనిచేశాడు. మూడవ కామ్రేడ్ మడకం దేవాల్, ఎర్రం గ్రామం, బీజాపూర్ జిల్లా, PLGA సభ్యుని హోదాలో పనిచేశాడు. ఈ ముగ్గురు కామ్రేడ్స్ విరోచితంగా పోరాడి శత్రువును పరుగులు పెట్టించారు. ఈ పోరాటంలో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేశారు. వీరికి మా విప్లవ జోహార్లు. వారి త్యాగాలు వృధా కావని, వారి ఆశయాన్ని తుడకంటూ కొనసాగిస్తామని శపథం చేస్తున్నాము. ఈ పోరాటంలో ఎంతో మంది పోలీసులు చనిపోయి గాయపడ్డారు. వీరు పేద మధ్య తరగతి వర్గాల నుండి వచ్చిన వారే. చదువుకొని ఉద్యోగాలు లేక CRPF, ITBP, CISF, BSF, DRG, బస్తర్ ఫైటర్స్ వంటి ప్రజా వ్యతిరేక పోలీసు విభాగాల్లో చేరి ఇటువంటి ఘటనల్లో దోపిడీ వర్గాల కోసం తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు, వారి కుటుంబాలకు మా సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమిటంటే, చదువుకున్న యువత ఇటువంటి ప్రజా వ్యతిరేక పోలీసు దళాలను చేరవద్దని, వేరే ఉద్యోగాల కోసం ప్రభుత్వంతో పోరాడాలని కోరుతున్నాము. గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ ఘటన గురించి ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. తేలుకుట్టిన దొంగల మిన్నకుండి ఫాసిస్టు బీజేపీ పార్టీ అధికారానికి వచ్చిన దగ్గర నుండి దేశంలోని వనరులను, సంపదను ప్రభుత్వం రంగ సంస్థలను వేగంగా కార్పొరేట్లకు అప్పగిస్తూ ఇదే అభివృద్ధిని పెద్ద ఎత్తున అబద్ధపు ప్రచారం చేస్తుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలలో ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న ఖనిజ సంపదను, ప్రకృతి వనరులకు జల్ జంగల్ జమీన్ కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తుంది. కార్పొరేట్ ప్రయోజనాల కోసమే వేలాది పోలీసు క్యాంపులను నిర్మాణం చేస్తుంది. సమాధాన్ పేరుతోనూ, సూరజ్ కుండ్ యోజాన్ పేరుతోనూ, ఖగార్ అభియాన్ పేరుతోనూ అనేక దుష్ట పథకాలను రూపొందించి అమలు జరుపుతుంది. ఇటీవల కాలంలో ప్రజల ఆవాస ప్రాంతంలోనూ, పంట పొలాలలోని క్యాంపులను నిర్మాణం చేస్తుంది. రాత్రి వేళల్లో 3 ఇంచు మోటార్ బాంబులను పేల్చుతూ ప్రజలను భయానికి గురిచేస్తుంది. బీజాపూర్ జిల్లాలోని ముదివెండి గ్రామంలో ప్రజల మీద జరిపిన కాల్పులలో 6 నెలల పసిపాప మృతి చెందింది. ఆ తల్లి గాయపడింది. కుంట ఏరియాలలో ప్రజల మీద పోలీసులు జరిపిన కాల్పులలో జనతన సర్కార్ స్కూల్ విద్యార్థి గాయపడ్డాడు. ఇటీవల కాలంలో ప్రజలను అరెస్టు చేయడం, చిత్రహింసలకు గురి చేయడం, మహిళల మీద అత్యాచారాలు చేయడం, బలవంతంగా సరెండర్లు చూపించడం, జైళ్లలో బంధించడం, ఎదురుకాల్పుల పేరుతో కొంతమందిని హత్య చేయడం, ధర్నా శిబిరాలను కూల్చడం, ఇళ్లలో చొరబడి ప్రజల డబ్బులను దొంగలించడం, స్తూపాలను కూల్చివేయడం సాధారణ విషయంగా మారింది. ఛత్తీస్గఢ్లో ఎన్నికల తర్వాత ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫాసిస్టులైన అమిత్ షా, ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్,
పోలీసు మంత్రి విజయ్ శర్మలు బహిరంగంగానే ప్రజలను మావోయిస్టులను అంతమొందిస్తామని రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. వీరి కనుసన్నలలోనే ఈ మారణకాండను ప్రారంభించారు. ఈ మారణకాండకు అడ్డుకట్టు వేయాలనే ప్రజల ప్రాణాలను సంపదను రక్షించుకోవాలంటే ప్రతిఘటన తప్ప మరొక మార్గం లేని పరిస్థితిలో మేము ఈ దాడి చేయాల్సి వచ్చింది. నేడు దేశంలో పార్లమెంట్ నుండి ప్రతిపక్ష పార్టీలను సైతం బీజేపీ తరిమివేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కవులను, కళాకారులను, మేధావులను, ప్రొఫెసర్లను, హేతువాదులను, రచయితలను, జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తల మీద ఆబూద కల్పనలతో కేసు పెట్టి జైళ్లలో వేస్తుంది. ఇటీవల కాలంలో 3 క్రిమినల్ చట్టాలను మరింత దుర్మార్గంగా మార్చి రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలను ఆఖరి ప్రతిపక్షాన్ని కూడా లేకుండా చేయాలనే పథకం వేసింది. ఆదివాసి ప్రాంతాలలో ఉన్న సంపదను అడ్డు ఆపు లేకుండా దోచుకోవడానికి అడవి చట్టాలలో మార్పులు చేసింది. మోదీ ప్రభుత్వం కొత్త మైనింగ్ పాలసీని తెచ్చింది. దీనిని బట్టి చూస్తే రాబోయే కాలంలో మరింత దుర్మార్గమైన నిర్బంధకాండ అమలు జరుపుతారని పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఫాసిస్టు బీజేపీని ఎదుర్కోవాల్సిన అవసరం అన్ని పార్టీలకు, ప్రజలకు ఉంది. మరోవైపు మోదీ పచ్చి అబద్ధాలతో కూడిన వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరుతో ఒక పెద్ద అబద్ధాల ప్రచారం ప్రారంభించాడు. గోదీ మీడియా సహాయంతో ఎటువంటి ప్రజల నిరసనలు, సమస్యలను బయటకు రాకుండా దీన్నే ప్రచారం చేస్తున్నారు. దీనితో తోడు అయోధ్య రామ మందిర కార్యక్రమాన్ని పెద్ద వ్యాపార తుంతుగా మార్చారు. ఈ కార్యక్రమాలన్నీ కార్పొరేట్ల కోసం ఉద్దేశించినయే. సిపిఐ మావోయిస్టు పార్టీ నిస్వార్థంతో, అనన్య త్యాగాలతో ప్రజల మీద ఆధారపడుతూ ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్మాణం కోసం ముందుకు పోతున్నది. ఈ కార్యక్రమంలో నేడు ఫాసిస్టు బీజేపీకి వ్యతిరేకంగా సరైన రాజకీయ విధానంతో దేశ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నాము. ఈ పోరాటంలో భాగమే ధర్మవరం క్యాంపు మీద జరిగిన దాడి. కాబట్టి కార్మికులు, రైతాంగం, చిన్న మధ్య తరహా వ్యాపారులు, దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, మహిళలు, విద్యార్థులు, యువకులు, మేధావులు అందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫాసిస్టు దుర్మార్గ మారణకాండను వ్యతిరేకించవలసిందిగా కోరుచున్నాము. అందరం కలిసి పోరాడదాం, ఫాసిస్టు బీజేపీని తరిమి కొడదాం. విప్లవాభివందనాలతో సమత, ప్రవక్త, దక్షిణ సబ్ జోనల్ బ్యూరో, సిపిఐ మావోయిస్టు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.